హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జడ్డంగి శివాలయానికి అయితే వెళ్తున్నాం అండి. ఇక్కడ 5 రోజులు తీర్థం అయితే జరుగుతుంది. పగలేం ఉండదు, కానీ నైట్ టైం అయితేనే చూడటానికి చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ మంది జనాలు అది వస్తుంటారు. ఈ రూట్ నేను అడ్డతెగల నుంచి అయితే వెళ్తున్నాను. ఈ రూట్ అయితే హైవే పడింది, నేషనల్ 516 హైవే అయితే వచ్చింది. సో మీరు చూస్తున్న రోడ్ అంతా అయితే ఆల్రెడీ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ రావాలన్నా చాలా ఈజీగా రావచ్చు. అండ్ మీకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది జడ్డంగి వరకు అయితే. అక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళడానికి అయితే మీరు ఓన్ వెహికల్ ఏదన్నా పెట్టుకుని వెళ్ళాలి. మనం జడ్డంగి దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి జడ్డంగి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. జడ్డంగి దగ్గరికి వచ్చిన తర్వాత మెయిన్ ఆర్చ్ ఉంటుంది. ఇదే ఆర్చ్ అండి. ఊరంతా ఒక పక్క ఉంటుంది. శివాలయం ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది. మీరు రాజమండ్రి కాకినాడ ఇటువైపు నుంచి వస్తే మీరు చూస్తున్న ఎంట్రన్స్ అదే. ఈ శివరాత్రి అన్ని రోజులు ఈ లైటింగ్ ఇదైతే ఉంటుందండి. మామూలు రోజుల్లో వస్తే నార్మల్ రోజుల్లో ఉండదు. ఈ సంవత్సరం పార్కింగ్ కూడా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. నేను ఇంకా ఎర్లీగా వచ్చాను, సో జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. ఎర్లీగా రావటం వల్ల నేను వీడియో తీసుకోవడం కొంచెం ఈజీగా ఉంది. ఎంట్రన్స్లోనే వినాయకుడు వారు ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు చాలా తక్కువ. ఇక్కడ పిల్లలు ఆడుకునే జంపింగ్ జపాంగ్ అవి అన్నీ ఉన్నాయి. ఇదిగోండి పిల్లలు ఆడుకుంటున్నారు. ట్రైను, జైంట్ వీళ్ళు పిల్లలు ఆడుకుని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వస్తే పిల్లలని కాదు, పిల్లలు పెద్దలు ఈ ఏజెన్సీలో ఉన్న అందరికీను ఈ పండుగ చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ శివాలయానికి చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే 1000 ఏళ్ళకి పైగానే చరిత్ర ఉంది ఈ శివాలయానికి. స్వయంభూగా వెలిసారు స్వామివారు. అది కాకుండా ఇక్కడ ఉన్న కొండ అరౌండ్ 5 acres పైనే ఉంటుందని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. 1000 ఏళ్ళ పైగా చరిత్ర కూడా ఉంది ఈ స్వామివారికి. స్వయంభూగా వెలిసారు. ఇక్కడ నుంచి పూర్వం కాశీకి వెళ్ళేవాళ్ళని చెప్తూ ఉంటారు. ఆ దారి ప్రజెంట్ క్లోజ్ అయిపోయి ఉందని కూడా అంటారు. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ తీర్థంలోవి. ఇక్కడ లైటింగ్ బోర్డు అయితే పెట్టారు అయోధ్య సెటప్తో. ఇదైతే చాలా బాగా పెట్టారు, నాకైతే బాగా నచ్చింది. అంతా చాలా నీట్గా పెట్టారు. ఇది స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగించే రథం అండి. స్వామివారిని ఈ రథంలోనే ఊరేగిస్తారు, ఊరేగింపు. మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్వామివారిని ముందుగా దర్శనం చేసుకున్నాం. చెప్పాను కదా, నేను చెప్పిన కొండ ఇదేనండి. ఇదంతా ఒకటే కొండ, మొత్తం ఏకశిల కిందే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం చాలా పెద్దది. ఇప్పుడు నేను వెళ్ళి వచ్చానన్నాను కదా, ఇక్కడే డీజే ప్రోగ్రామ్ అవి జరుగుతాయండి. డ్యాన్స్, బేబీ డ్యాన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి అరేంజ్ చేస్తారు. మొత్తం 5 రోజులైతే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయండి. చాలా బాగా జరుగుతాయి. చుట్టుపక్కల ఊర్ల ప్రజలందరూ అయితే వస్తారు ఇక్కడికి. మీరు ఇంకా ముందు చూద్దరు, కానీ చాలామంది అయితే ఉంటారు. ఇది ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారి చరిత్ర అయితే పెట్టారు. మీరు చూస్తున్నారుగా, ఈ స్వామివారి పెద్ద కొడుకు విఘ్నేశ్వర వారు, అమ్మవారు అండ్ కుమారస్వామి పక్కనే ఉంటారు ఎంట్రన్స్లో. ఫస్ట్ వీళ్ళని దర్శనం చేసుకుని నెక్స్ట్ ధ్వజారోహణం, ధ్వజస్తంభాన్ని దర్శించుకుని, ధ్వజస్తంభానికి 4 వైపులా స్వామివారు, నంది ఇలాగా చాలా బాగా చెక్కారు. నందీశ్వర స్వామివారు. తర్వాత స్వామివారి గుడి మెయిన్ ఎంట్రన్స్ చిన్న మండపం అయితే ఎదురుగా ఎక్స్టెన్షన్ చేసి కట్టారు. అంతకు ముందైతే ఇది కూడా ఉండేది కాదు. కొంచెం డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇవి కట్టడం అయితే కట్టారు. ఇదిగోండి ఈ మండపం కట్టారు. గర్భగుడిలోకి అయితే ఎంత వారైనా ఒంగుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి.
ఇక్కడ భజన కార్యక్రమం అది కూడా చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎర్లీగా వచ్చాను, నైట్ 10-11 ఆ టైం తర్వాత అయితే భజన కార్యక్రమం అయిపోతుంది. ఇంకా డీజే ప్రోగ్రామ్ అదైతే జరుగుతూ ఉంటుంది. స్వామివారి దగ్గర వినాయకుడు, స్వామివారి ఉత్సవమూర్తులు ఇందాక చెప్పాను కదండి మీకు చూపించిన రథం, ఆ రథంలో ఉత్సవమూర్తులు స్వామివారు, పక్కనే స్వయంభూగా వెలిసిన స్వామివారు అండి. ఈరోజు ఇంకా అలంకారం ఇది ఉండటం వల్ల మీకు సరిగ్గా కనపట్లేదు. నేను వీలు చూసుకుని ఇంకో రోజు కుదిరితే నేను నా ఫ్యామిలీతో వెళ్తాను, అప్పుడు మళ్ళీ మీకు ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. నేను చెప్పాను కదా కొండ ఇదేనండి, మొత్తం ఒకటే శిల కింద ఉంటుంది, అరౌండ్ 5 ఎకరాల పైనే ఉంటుంది. మీకు ఇంకా చూపిస్తాను నెక్స్ట్. ఇదిగోండి చిన్న గుహలా ఉంటుంది, ఒంగుని వెళ్ళాలి స్వామివారి దగ్గరికి అయితే. పక్కనే మడేరు నది అని ఉంటుందండి, ఆ దగ్గరలో ఉంటుంది. నేను నైట్ టైం రావటం వల్ల అక్కడ దాకా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళటానికి చిన్న బ్రిడ్జ్ కూడా వేశారు, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ అయితే వేశారు. ఆ బ్రిడ్జ్ నుంచి అయితే ఆ టైపుకి వెళ్తే, అక్కడ నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే మీకు ఆ మడేరు ఉపనది వస్తుందండి. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అరౌండ్ 1960 ఆ టైం నుంచి ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు అని చరిత్ర పుటల్లో అయితే ఉంది. ఒకసారి ఒక రౌండ్ లోపలికైతే వెళ్ళొద్దాము, షాపింగ్ అవి చూసుకుని వద్దాం తీర్థంలోకి. షాపింగ్లో అయితే అన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఎందుకంటే ఎర్లీగా వచ్చాను కాబట్టి షూట్ చేయడానికి నాకు కొంచెం ఈజీ అయింది. ఇంకా నేను లేట్గా వచ్చుంటే మీకు ఇలా చూపించలేను, ఎందుకంటే అంత మనం నడవసరం లేదు, వాళ్ళే తోసుకుని వెళ్ళిపోతారు, అంతమంది జనం ఉంటారు అన్నమాట. వీడియో తీయటం కాదు కదా, కనీసం మనం చూడటానికి కూడా ఉండదు, చాలామంది క్రౌడ్ ఉంటారు. ఎదర ఇంకా చూపిస్తాను మీకు, చాలా ఎక్కువ మంది వస్తారు. ఈ సరౌండింగ్ ఏరియాల నుంచి కానీ అడ్డతీగల, దుప్పులపాలెం ఇలా పైనుంచి చాలా ఏరియాల నుంచి వస్తారు. అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వస్తుంటారు, చాలా బాగా జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ అన్ని వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. ఇవి చికెన్ చీకులు, ఇదిగోండి ఫ్రైడ్ రైస్లు అన్నీ ఉంటాయి, A to Z. ఎంటర్టైన్మెంట్ పిల్లలకి పెద్దలకి అందరికీ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ఇదిగోండి దేవుడికి సంబంధించిన సామాన్లు, పూసల దండలు, గాజులు, ఉంగరాలు, దేవుడి సామాను. ఎందుకంటే సపరేట్గా ఇక్కడ షాపులు ఏమి ఉండవు, ఇవే షాపులు ఓన్లీ తీర్థం టైంలోనే ఉంటాయి ఇవన్నీ. మళ్ళీ నార్మల్ రోజుల్లో అయితే ఏమి ఉండవండి, ఓన్లీ దేవుడి గుడే ఉంటుంది. చూస్తున్నారుగా ఎంతమంది జనం ఉన్నారు. ఇందాక నేను వెళ్ళినప్పుడు లేనే లేరు, కానీ ఇప్పుడు చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారు. ఇది ఇంకా చాలా తక్కువ, లాస్ట్లో ఇంకా విజువల్ పెట్టాను, అక్కడ ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటాడు. అయితే చాలా బాగా చేస్తాడు, అందరూ ఎంకరేజ్ చేయండి. జడేర్ పర్సన్ అంట అతను, జడ్డంగి పర్సను. ఇక్కడ ఊర్ల పేర్లు కొంచెం కన్ఫ్యూజను. అన్నగారు ఓన్లీ మ్యూజిక్ వస్తేనే ఇదిగోండి సందడే డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఆ సౌండ్ నేను చాలా దూరంగా ఉన్నాను, అయినా కానీ నేను జూమ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. ఆ సౌండ్కి మనోడికి ఎలా ఉందో. కప్ అండ్ సాసరు చాలా ఫన్ అయితే ఉంటుందండి ఇక్కడ. కొలంబస్, జైంట్ వీల్ అన్నీ ఉంటాయండి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి తీర్థాల్లో మెయిన్ ఇది పాకం జీళ్ళు, స్వీట్ పాన్ కూడా ఉంది, ఖర్జూరం. నా చిన్నప్పటి నుంచి తీర్థాల్లో ఇట్లా అంటే శివరాత్రికి వెళ్తే మ్యాక్సిమం పాకం జీళ్ళే కొనేది మా అమ్మమ్మ.
ఇదిగోండి మీరు చూస్తున్నారుగా, నేను గుడి బ్యాక్ సైడ్ కొండ మీద ఉన్నాను. 5 acres అని చెప్పాను కదా, చూస్తున్నారుగా మీరు, చూసేదంతా ఒకటే కొండ పైన ఉన్నాను. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ కొండ పై వరకు ఎంతవరకు ఉన్నారు చూడండి జనం. ఇదిగోండి గుడి ఇక్కడ ఉంది, నేను కొండ పై ఉన్నాను. పైన ఉన్నా కానీ ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా. ఇదిగోండి రోప్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తేనే నేను చెప్పిన వాటర్ ఫాల్ అయితే వస్తుంది. మీరు వింటర్ సీజన్లో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వర్షాకాలం వచ్చినా కానీ కొంచెం, అంటే ఇంతకుముందు రోడ్డు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు హైవే పట్టడం వల్ల రావటం ఈజీ అయింది. ఇంతకుముందు ఈ రూట్ కూడా మట్టి రోడ్డు ఉండేదండి, కానీ ఇక్కడ ఉన్న లోకల్ యూత్ వీళ్ళు అందరూ కొంచెం శ్రద్ధ తీసుకోవటం వల్ల, అండ్ 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న టెంపుల్ రావటం వల్ల కొంచెం ఇప్పుడు డెవలప్ అయింది. దానివల్ల రోడ్లు అది వేశారు. చూస్తున్నారుగా ఎంతమంది జనం ఉన్నారు. రోడ్లు అయితే అన్నీ వేశారు, రావటం అయితే ఈజీ ఇప్పుడు రావటం. వర్షాకాలంలో అయితే మినీ ఊటీ అన్నట్టే ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే అంత కూల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్లో వచ్చినా మీరు చూడొచ్చు. చూస్తున్నారుగా జనం చూసారా, ఇందాక ఇప్పుడు ఎంతమంది పెరిగిపోయారు చూసారు కదండి. ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.